దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సోమరితనం అంతా పోయింది. ఇప్పుడు ఫ్రెష్గా రబ్బ మీ ముఖాలు ఎంత కలకలాడుతున్నా చూడండి. క్లాపింగ్ చేసినాక వావ్ వెరీ గుడ్ శబాష్. మరియు అయ్యగారు చెప్పినట్లు మరి ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. మరి బాగా నేను ఎక్కువ మటుకు నేను బాగా విలేజెస్ స్లమ్ ఏరియాలు తిరుగుతాను. దగ్గర దగ్గర 60-70 మెసేజ్లు సరౌండింగ్ ఎక్కడన్నా ఉండాలి, ఎంత దూరం అన్నా ఉండాలి. గల్లీలో ఉన్న ఇది అయ్యగారు పుణ్యం అంటూ శ్రీవారి గారి పుణ్యం అంటూ వచ్చేసినాము. మరి అటువంటి పాస్టర్లకు ఏదైనా చేయాలని వారి కోసం, ఎందుకంటే అమ్మాయి చెప్పు నడుస్తున్నాడు బ్రదర్, ఎంత కష్టపడి నడుస్తున్నాడు ఆయనకి తెలుసు, యేసయ్యకు తెలుసు. మామూలు విషయం, ఆషామాషి విషయం కాదమ్మా. కానీ మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి ప్రోత్సాహం, మీ యొక్క సపోర్ట్ ఉంటేనే కానీ ఆయన నడపలేడు. ఇందాక నేను కొద్దిగా జస్ట్ 2 మాటలు విన్నా ఏదో అవసరాలని. మరి చర్చకు కావలసిన అవసరాలన్నీ యేసు నామమున తీర్చబడును గాక. అయ్యగారు ప్రతి ఆదివారం మరి ప్రకటన చేస్తుంటారు. కొన్ని అవసరాలు ఉంటాయి, ఇల్లు అయినప్పుడు, సంసారం అయినప్పుడు అవసరం ఉంటుందా ఉండదా? చర్చ కూడా ఉంటుందా ఉండదా? అది ఎవరి కోసం? మనందరి కోసం, మీ కోసం, మా కోసం అయ్యగారు ఈ విధంగా. కానీ మీరు దయచేసి ఒకటి చెప్పి దానిలో సబ్జెక్టు టాపిక్లోకి వెళ్దాము. మీ అందరి కుటుంబ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీరు అయ్యగారు ప్రకటన చేసే ప్రతి విషయమును మీరు అందరూ పెడుతున్నా లేదా? మీ ప్రార్థనలు గుడ్డిగా అంటే దేవుడు కొడతాడు, పెట్టాలి, దయచేసి పెట్టాలి ప్లీజ్. మీ అందరికి నా హంబుల్ రిక్వెస్ట్, అందరూ ప్రార్థనలో పెడితే ఎప్పుడైతే సంఘము చర్చ్ బాగుపడతారు, మీరు అందరూ బాగుపడతారు, అయ్యగారు బాగుపడతారు. మీరు లేదే చర్చ్ లేదు కనుక మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి కొన్ని బైబిళ్ళు చాలా ఊళ్ళలో కూడా మరి ఎదురుగా అయ్యే సహాయంగా మరి పంచడం జరిగింది. ఇంకా కొన్ని చూద్దాము, చెప్తే బాగుంటుంది. కొన్ని ఇంకా కూడా ఉంటాయి. మీరు అందరూ మంచిగా రెగ్యులర్గా ఇంకా రావాలి. మీ సేవ ఏంటంటే మీరు వినడం కాదు. నాకు నేను తింటే అయిపోతుంది, బిర్యానీతో సరిపోదు. పక్కలో కూడా ఒక బుక్క పెడితే ఎంత బాగుంటుంది. అబ్బా తల్లి ఆకలి అయినప్పుడు ఇంత అమ్మ నువ్వే దేవుడు అని అంటారు, అవునా కాదు? బాగా దాహమైనప్పుడు నీళ్ళు తాపితే ఏమంటారు? అమ్మ సంతోష దేవుడిలాగా నీళ్ళు ఇచ్చావయ్యా అంటారు. అట్లా నేను చెప్పడం ఏంటంటే మీ పక్కల నైబర్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎవరున్నా కూడా నలుదిక్కుల ఒకసారి చర్చ తీసుకుంటారండి. అంటే ఇప్పుడు చర్చ నడవాలంటే, సంసారం నడవాలంటే, ఒక మనిషి బయటికి పోవాలంటే ఏదమ్మా లోకంలో ఏదో అవసరం ఉంటుంది? డబ్బు 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 అంతే. కానీ ధనాపేక్ష వల్ల మంచిది కాదు, దరిద్రమునకు మరణమునకు మూలము అదే. కానీ మనం అడగాలి రేపటి గురించి తగినంత అవసరమో అంతే. దేవుడు మనకి ఇస్తాడు. మన దేవుడు చాలా మంచి గొప్ప దేవుడు. అయితే సేమ్ ఇదే బైబిల్ మంచిదమ్మా తీసుకొని వచ్చినాము. మంచి కవర్లు వేసుకొని నాకు ఎలా ఉందో అలా మీరు పెట్టుకోవాలి. సీల్ బైబిల్ 2 ఉంటాయి, ఓన్లీ కొత్త నిబంధన కాదమ్మా, 2 కలిపి. చెప్పకూడదు, కాస్ట్ చెప్పకూడదు అని మంచి కాస్ట్లీవి మంచివి. దాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ ఎంత చక్కగా జాగ్రత్తగా బూజు పట్టకుండా వాడుకుంటే మీ జీవితాలు బూజు పట్టవు. ఎప్పుడైతే సెల్ఫులో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి దాని మీద డస్ట్ చూసినాడు, నీ జీవితంలో నీ ముఖం మీదనే డస్ట్ పడుతుంది. ఇప్పుడే చెప్తున్నా, 100%. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏంటమ్మా, ఇప్పుడు కూడా నేను బైబిల్ పంచుతున్నా కనుక దేవుడు చిత్తమైతే అందరినీ ప్రతి ఒక్కరు మీరు మంచి బైబిల్లో బైబిల్ కిజు పెడితే
సింపుల్ గా ఇది ఏంటంటే చెప్పాలి, క్వశ్చన్ టు ఆన్సర్ ఆ విధంగా తయారు, ఆ విధంగా చదవాలి. నేను మరి పేరు రాసిస్తే ఆయన రాష్ట్రం కూడా ఎక్కువ మంచి సబ్జెక్ట్ మీకు చెప్పాలి. థ్యాంక్ యూ. ఇంకా నాకు అబ్బా ఎంత సంతోషమో వాక్యం చెప్పాలంటే, నేను చెప్పండి అన్నందుకు. అయితే బైబుల్ ఇదేందమ్మా తెలుసు కదా అందరికి? ఎవరన్నా తెలియని ఉంటే చెప్పండి, చేయొద్దండి. ఎవరు ఉండరు, ఇక్కడే కాదు ప్రపంచమంతటా మన బైబిల్ తెలుసు. ఇది మనకొక ఇది చూచి ఇది పరిశుద్ధ జీవ, దీంట్లో అన్ని ఇప్పుడు ఉన్నాయి, మనకి తెలుస్తలేదు ఎట్లా వాడుకో. ఇది చాలా కరెక్ట్ ఇట్లా రాసిస్తారు పెట్టి హృదయంతోని నిండు మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎప్పుడైతే జీవితాన్ని పశువు బిడ్డకు గడ్డి నెమ్మది పెట్టే నీ సమృద్ధి కలుగును గాక. పాటించగలరని పిలుపుడండి. మన దేవుడు మాట ఇచ్చి వాగ్దానం చేసి నెరవేర్చే. అందుకని చెప్తున్నా, దయచేసి ఈ బైబిల్ మీరు ఎంత జాగ్రత్తగా ఎంత ప్రాణంగా చూస్తే మీ ప్రాణాలకు అంత విలువ పెరుగును గాక. అందుకని అయితే ఈ బైబిల్ అనేది అమ్మా ఇక మనం సబ్జెక్ట్ లో కొంచెం మన టైం లేదు, అయ్యగారు మళ్ళీ ఎక్కడ నుంచి సరిగా చేస్తారు, నాకు అదొక భయము. ఎందుకంటే వాక్యం అనేది ఇంపార్టెంట్. వాక్యం మనము దేనికన్నా లిమిట్ పెట్టు, దేనికన్నా హద్దులు సరిహద్దులు పెట్టు. దేవుడి వాక్యం చదవడానికి ప్రార్థన మాత్రం ఎప్పుడును అది దేవునికి అయిష్టమైనది. కానీ ఉన్నారు ఎవరు అమ్మనుకోతే ఎవరు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎవెంజలిస్ట్ పాస్ అన్ని ఉన్నా కానీ మనం ఏంటంటే కొందరు అయ్యా కోపం వస్తుండొచ్చు, కానీ కొందరు ఏం చేస్తారు ఇంత రూపాయలు చెప్పాలి, కానీ చెప్పాలి. ఎస్ ఉన్నారు, ఆకలి ఉన్నారు, పెద్ద మనిషి ఉన్నారు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఈ ఆత్మీయ ఆహారం తింటే నువ్వు ప్యారడైజ్ బిర్యానీ కూడా దీని ముందర పనికి రాదు. అది తింటే కానీ ఇది ఇప్పుడు నిత్య జీవితం, నిత్య సమృద్ధిగా సంపూర్ణమైన ఆయురారోగ్యములతో నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా, వెరీ గుడ్. సంగమా మరి సహోదరులకు మరి నేను చెప్పే ఈ వాక్యం ఏంటంటే బైబుల్ ఎలా చదవాలి, అసలు బైబుల్ ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, చదివితే ఏంటి, ఆ బైబిల్లో ఉన్న మర్మం అనేది మీకు తెలియాలి. చాలా అందరి చేతిలో బైబిల్ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ నేను అంటే వేరే దగ్గర చెప్పిన యెహోవా నా కాపరి, ఏం చెప్పండి, ఏ వాక్యం? కీర్తనలు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గివ్ ఇట్ అప్. 23 ఎన్నో వచనము? హల్లెలూయా. అందరం ఏమంటారు? యెహోవా నా కాపరి. అంతే, ఆ కాపరి నాకు మొత్తం వేయాడు. అయితే యెహోవా నా కాపరి అంటారు అంతే. కానీ దాంట్లో ఉన్న కూడార్థము ఇటువంటి అయ్యగారు కాపరికి వేరే ఉంటది, యెహోవా వేరే ఉంటది. మన దానికి ఆయన తోడు ఉంటే, ఆయన ఎంబడి ఉంటే అబ్బా సమృద్ధే సమృద్ధి. కానీ దాన్ని ఎంత డెప్త్ ఎంత లోతు పోతే దాని సింపుల్ గా దానికి ఇక మళ్ళా దేవుడికి ఒక ఛాన్స్ ఇస్తే యెహోవా నా కాపరి అనే మీద ఒక గంట లెక్చర్ ఉంది, చెప్తాను. దానికి మంచి మ్యాటర్ ఉంది. ఒక చిన్న పాప సండే స్కూల్ పాప చెప్తారు, దాని అర్థం ఏంటంటే అది చెప్తా మీకు. ఇప్పుడు నేను టైం తగ్గలేదు, మళ్ళీ అయ్యగారు వెయిటింగ్ లో ఉన్నారు, నేను కూడా. అయితే ఈ యొక్క బైబుల్ మనము మనకి ఎవరు దయచేసి ఎవరు మాట్లాడదు బిడ్డ, ప్లీజ్ తమ్ముడు ఆ బిడ్డకి చెప్పమ్మా, మాట్లాడదు. బాగా
మీ మనసు, హృదయము, శరీరము, కళ్ళు, పళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ మీ ఇంట్లో ఉన్న ఇంట్లోనే ఉంటాయమ్మా. సండే ఉంది, స్పెషల్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. స్పెషల్ ఈ స్పెషల్ ఉంది, ఆ స్పెషల్ నథింగ్. హల్లెలూయా. అయితే మనకున్న తెలివితేటలు కానీ, మనకున్న పరిచర్య కానీ, మనకున్న మరి ఈ యొక్క పరిశుద్ధత కానీ, మరి ఇవన్నీ ఉన్నాయంటే కేవలం దేని నుంచి ఉన్నాయమ్మా? పరిశుద్ధ గ్రంథం ఉన్న మనకున్న తెలివి కానీ, మనం వేసుకునే బట్టలు కానీ, మనం జీవించే జీవితం కానీ, మనం కట్టుకున్న ఇల్లు కానీ, మనం చెబుతున్న ప్రతి మాటలో కూడా ఇదన్నిటికీ మూల కారణం ఏందమ్మా? దేవుడు ఆయన ఇచ్చి మనకు రాసిచ్చిన ఒక దీంట్లో సర్వస్వం ఉన్నది, కానీ మనకు అర్థం కాదు. సర్వం ఉన్నది దీంట్లో. అందుకే దీని గురించి కొన్ని మాటలు చెప్పి మనము మరి ఇది చేసి ముగించుకుందాము. అయితే ఈ విధంగా ఈ గ్రంథాన్ని, ఈ యొక్క బైబుల్ ఎవరైతే ప్రేమించి, ప్రతి ఒక్కరు దీన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు తప్పకుండా దేవుడు ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదంతా పరిశుద్ధమైన గ్రంథం. ఇంకోటి, నీకున్న ధైర్యము, విశ్వాసము, నమ్మకము, ప్రణాళిక, మరి ఈ ఇంకేమంటారు, మరి నీకున్న సమస్తము కూడా అన్ని ఏవైతున్నాయో ఇక్కడ వచ్చి కూర్చొని ఈ విధంగా వింటూ ఇచ్చిన జ్ఞానం కూడా ఏముంది? ఈ బైబిల్లోనే దాచిపెట్టి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క గ్రంథంను మనం ఏ విధంగా చూసుకోవాలంటే మీకు జస్ట్ చెప్తాం. ఇది మీరు గ్రహించాలి దయచేసి. ప్రతి సామాన్యుడు కూడా ఎంత బైబిల్ అంటే మనము ఇది ఒకప్పుడు ఎన్నో భాషల్లో గ్రీక్ తెలుసాయి అన్ని భాష, కానీ మన తెలుగులో ప్రతి చిన్న సామాన్యుడు కూడా చదవడానికి ఈజీ అయిన భాషలో తెలుగులో రాయబడిన గ్రంథం. అవునా కాదా? అమ్మ మనసు ఇక్కడనే పెట్టండి, దయచేసి ఇక్కడ మంచిగా వినండి. మీకు ఈ వాక్యము, ఈ యొక్క ఆత్మీయ ఆహారం మీరు భుజించాలి. ఈరోజు ఒక 5-10 నిమిషాలనే చెప్పేస్తారు. అయితే మనకు ఇంకొకటి, బైబుల్ నేను ఎన్నో అంటే ఊళ్ళలో బాగా ఉన్నా, కొంచెం మనం అంటే ఇక ఇంచుమించు మనం సిటీల్లో ఉన్నాం. రైమత్ నగర్ ఇది అంటే వినాయకనగర్ కిందకి వస్తుందా సార్? ఇది ఏదేది బోరబండ రైమత్ నగర్. ఓకే. కానీ ఇక్కడ స్లమ్ ఉన్న కూడా అందరికీ మంచి జ్ఞానం. ఊళ్ళలో పోతే చాలా మంది వచ్చినాక సార్ బైబిల్ ఎలా చదవాలని నాకు కొందరు ఫోన్లు చేయడము, అడగడము, పెద్దలు, చిన్నోళ్ళు, ఎల్డర్స్ కూడా అడగడం జరిగింది. అయితే ఈ యొక్క మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మర్మ పుస్తకాలు ఎన్ని ఐడియా ఉందామన్నా? అమ్మా వెరీ గుడ్. ఎన్ని? 66. గుడ్, మంచిది, అట్లా ఉండాలి. తర్వాత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఐడియా ఉందమ్మా? చెప్పండి. నన్ను చూస్తారేంటి? 1189. నోట్ చేసుకోండి. చూస్తే కాదు, ఏమన్నా మీకు తెలియని ఉంటే నోట్ చేసుకోవాలి. మంచిగా చక్కని చేతులు ఇచ్చింది కదా, కళ్ళు ఇచ్చింది, చెవులు ఇచ్చింది కదా, నోట్ చేసుకో. తర్వాత అదే వచనంలో ఎన్ని ఉన్నాయి తెలుసా అమ్మా? ఐడియా ఉంది ఎవరికైనా? వచనాలు, వర్డ్స్, పదాలు, వచనాలు 31,102. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. లేదు తప్పు లేదమ్మా. దేవుడి విషయాల్లో మనం ఎప్పుడును ఈ నోటుగా చెప్తున్నా, మీకు అది సిగ్గు పడకూడదు. నాకైతే దేవుడి విషయాలు అసలు సిగ్గే లేదు. నేను చెప్తాను, సిగ్గుపడదు. 31,102. అయితే దేవుడి ఆత్మతో తెలుపబడిన ఈ బైబిల్ చదివే ముందు మనం ఎట్లా చదవాలి? ఇంత మంచి, ఇంత గొప్ప, ఇంత మనకు సమృద్ధిని ఇచ్చే ఒక దిక్చూచి, ఒక మనకు జీవ గ్రంథము, మన జీవితం అంతా అన్ని దాంట్లో కరెక్ట్ విమర్శి దాచిపెట్టిన ఈ యొక్క పరిశుద్ధ పవిత్ర గ్రంథమును పరిశుద్ధంగా ఏ విధంగా చదవాలి అనేది మీకు జస్ట్ 2 మాటలు చెప్తా. ఒకవేళ తెలిస్తే పర్వాలేదు, తెలియని ఉంటే 2. ఎందుకంటే సామాన్యంగా అందరికీ ప్రతి క్రైస్తవునికి తెలిసే ఉంటుంది, కానీ కొందరు దాన్ని అవలంబిస్తారు, కొందరు అవలంబించరు. ప్లీజ్. అయితే ఎప్పుడే కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చదివే ముందు మనం ఏం చేస్తామమ్మా?
చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు. సంశయపడి ఏంది? ఎస్, ఏం చేయాలి? ప్రార్థన అనేది ఎటువంటిదమ్మా? జస్ట్ ఒక ఐడియా, జస్ట్ అంటే సింపుల్, జస్ట్ మీరు తొందరగా చెప్తే తొందరగా ముగిస్తా. వాళ్ళు ఏమిటో అమ్మలు తింటారు, ఆకలి అవుతుండొచ్చు వాళ్ళకి. చెప్పండి అమ్మా. ఎందుకంటే ప్రార్థన అనేది ఈ ప్రపంచంలో వినండి, మీరు అనుకున్న ఏ ప్రార్థన ఏమంటారు కొందరు, పొద్దులు చేసిన మందులు చేసినామయ్యా, మరి నాకు అది ఇది, నా భార్య మంచి, పిల్లలు మంచి, అది కూడా ఇది ఉండాలి, కారు కావాలి, బాగా కావాలి. ప్రార్థన నో, దేవుడు ఒప్పుకోడు. దానికి కూడా ఒక సబ్జెక్ట్ సపరేట్ ఉంది, దేవుడి చింత మీద దాని గురించి చెప్తాను. ఇలా చేయకూడదు, ఎలా చేయాలి, ఏ పాయింట్స్ మెన్షన్ చేయాలి, ఏ పాయింట్స్ మెన్షన్ చేయకూడదు, అది కూడా ఉంది. ప్రతిదానికి అమ్మా, బైబుల్ అనేది నీతో నీ జీవితంలో ప్రపంచంలో ఏది లేదు అనేది బైబుల్లో లేదు, దట్స్ ఆల్ అని ఉన్నాయి. కానీ తెలుసుకోవడం మన ధర్మం, తెలుసుకోవాలి. అయితే ఒకటి వినండి, అయితే మనము ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్ అనేది కొంతమందికి ఐడియా ఉండొచ్చు. ఇలాగే బిరాన్ని వేస్తుంది, బాంబులు వేస్తే ఏమైతుందమ్మా? స్మాష్, బూడిద. అంతకంటే పవర్ఫుల్ వెపన్ మన ప్రార్థన. ఎటువంటి అంత పవర్ఫుల్. మీరు నిజంగా చెప్తున్నా, మరి సబ్జెక్ట్ వచ్చేసినాము, బైబిల్ ఎలా చదవాలని చెప్తున్నాము కనుక మీరు ఈ యొక్క ప్రార్థన చేసి తర్వాత ఇంకొకటి ఏం చేయాలి చెప్పండి, కరెక్ట్, మీరు భయపడద్దు అమ్మా. వాక్యము ప్రార్థన రెండు అంచుల ఆ ఖడ్గం ఉంటే ఒక సైనికుడికి ఏం అవసరం ఉంటుందమ్మా? దాలు కత్తి, దాలు కత్తి. మనకు వాక్యము ప్రార్థన ఇది ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడువు. ఈ వాక్యం అనే ఖడ్గం ఉండాలి, దానికి తోడు ప్రార్థన. ఈ ప్రార్థన మీరు దయచేసి చెప్తా కైవచ్చాడు. కానీ ఎప్పుడైనా కూడా అమ్మ మోకాళ్ళ ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ఇక మోకాళ్ళ కాళ్ళు నొప్పులు ఉన్నట్టే చెప్పలేము, కానీ మాక్సిమం మోకాళ్ళ ప్రార్థన, అన్నిటి ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన, అది మీరు గ్రహించాలి, తెలుసు అనుకుంటా పాటించాలి. మీరు మనసు పూర్తిగా మీ హృదయం అంతా మొత్తం ఓపెన్ చేసి, అయ్యా ఎస్ అయ్యా ఇక్కడ నువ్వే ఉన్నావు, ఇక్కడ వాక్యం ఉంది, దేవుడు ఉన్నాను చేయి. నీ పనులు కాక ఒక 1 వీక్ చేసుకున్నాడు, కాకపోతే నీకు ఛాలెంజ్ చేస్తారా, నా నెంబర్ ఇస్తా రాసుకోండి. మనసు ఉండాలి. వ్యర్థమైన ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండవు. నీకోసమే సెల్ఫ్ డాబ్ ఎప్పుడు కొట్టుకోవద్దు. ప్రార్థన ఇతరుల గురించి చేయాలి. కానీ అంత పెద్ద మనసు మాకేం సార్, పొద్దున్న లేస్తే నన్ను తిరిగితే ఆమె చేయమంటావు సార్, నాకేం పడింది ఆమె గురించి, పొద్దులేస్తే ఏ చీట్లు కట్ట పట్టుకొని నన్ను చూస్తుంటుంది, ఎప్పుడు వస్తుంది కొట్లాడదామని, నువ్వు ఆయన గురించి ప్రార్థన చేయమంటావా? ఉన్నారు అట్లా అన్నట్టు కూడా ఉన్నారు. కానీ ఆమె ఉంది, అసలైన అదే ఉంది. మనకి ఏసైకి అదే ఇష్టం. కానీ మన మనసు ఒప్పదు. ఎందుకంటే మనం ఉప్పు కాదంటే అమ్మ తిట్టి నేను దానికోసం చేయాలా, అది చెప్తాను సార్, మీదే చెప్పి వెళ్ళిపోతాను, మా బాధలు మాకుంటాయి. పొద్దులే దాని మొగ్గలు చూస్తే అమ్మో, అట్లా కూడా అనేటువంటి ఉన్నారు. అయితే ఇంకోటి, అది తర్వాత అయిపోతుంది, చెప్తాము, కొంత దూరం ముందుకు వెళ్దాము. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రేయర్ చేసి వాక్యంను చదవాలి. అయితే ప్రతిరోజు మినిమం ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అందరం అమ్మ ఎట్లుందండి అని చెప్పు, జాబ్ చేయాలి, అంత ఈక్వల్ మొగలైనా ఆడపిల్లైనా జాబ్ చేస్తుంటారు చాలా మటుకు. ఒక టైం ఉండదు. మార్నింగ్ కనీసం దినచర్య దేంతో స్టార్ట్ చేయాలి? ప్రార్థనకు. అయ్యా నువ్వు ఉన్నావు చాలేసయ్యా, నీ సన్నిధిలో ఒకరి సాధిస్తున్నాను, ఈ దినం వల్ల నన్ను, నా కుటుంబాన్ని, నా శత్రువులను, మిత్రులను అందరినీ చూడు. దాంట్లో వస్తాయని కానీ జస్ట్ అవుట్లైన్ చెప్తున్నా. దాన్ని కొంచెం మీరు ఆ దినచర్య దేవుడి ప్రార్థనతో, దేవుడి యేసయ్య నామంలో నీ దినం మళ్ళా నెక్స్ట్ డే వరకు నువ్వు ఫ్రెష్గా ఉంటావు, కరెక్ట్ చేస్తే. హల్లెలూయా.
అది మీరు దయచేసి నేర్చుకోండి. ఈ క్షణం నుంచి అయినా చెయ్యనళ్ళు నేర్చుకో, చేసిన వాళ్ళు వెళ్ళాలి. దేవుడు ఇంకా వాళ్ళని ఆశీర్వదించును గాక. అదొకటి. నెక్స్ట్ మళ్ళీ ఎట్లంటే కనీసము బైబిల్ అంటే నీకు ఆత్రం నాకు స్తోత్రం అని ఉంటుంది కొందరు, కానీ అది వద్దమ్మా, దేవుడికి అది ఇష్టం ఉండదు. ఆయనకు 24 గంటలు ఇచ్చినప్పుడు 24 గంటల్లో కనీసం ఆయన కోసం ఒక అర్ధగంట, ఒక గంట, ఒక 10-15 నిమిషాలు. కొందరు నేను చూసాను, నా ఫ్రెండ్స్ ఎంత టిఫిన్ చేసుకుంటారు, అంటే వస్తాను సరే వేసారు కాదు, ఆయన ఆత్రం మాత్రమే అయ్యా నీకు స్తోత్రం వెళ్ళిపోతూనే ఉంటాడు. అది ప్రార్థన అనబడదు, దేవుడు అంగీకరించాడు. అది చేసిన ఒకటే, చేయకుండా ఒకటే. నీ మనసంతా టిఫిన్లో నా భార్య ఏం కట్టిందని ఉంటుంది. ఏం చేసామంటే పోయే కట్టిన పోటీ అది ఏముందని ఆ 2 నిమిషాలు, ఆ సెకండ్ కూడా దాని మీద ఉండదు, ప్రేర్ మీద. టిఫిన్ ఏం కట్టిందో, అడుగు ఏం తినాలో, ఫ్రెండ్షిప్ పెట్టింది ఏముంటుందో అని భయం ఉన్నది. నేచురల్ చెప్తున్నా, ఇవన్నీ జరిగేవి. అయితే ఆ విధంగా మనము మార్నింగ్ పోయేటప్పుడు దేవుని వల్ల మీరు అందరూ లేచి మీ అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకోవడం జరుగుతుంది. కనీసం 3 అధ్యాయాలు చదవాలి, చిన్నగా కానీ పెద్దగా కానీ. మార్నింగ్ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక 3 అధ్యాయాలు. బాగా వినండి అమ్మ. అంత ఓపిక తెచ్చుకుంటే మాత్రము మీ అంత ధన్యురాలు, మీ అంత గొప్పవారు ఎవరును ఉండరు. ఆ ఓపిక రావాలి, ఆ పేషెన్స్ రావాలి, ఆ సమాధానం రావాలి, ఆ యొక్క ఆప్యాయత, అనురాగం, దేవుళ్ళలో మీ ప్రేమ, మీ యొక్క ఏమంటారు చెప్పండి, అది ఉంటేనే మీరు అది ఆ యొక్క విశ్వాసమును నేను చదివితే నిజంగా బాగుపడతాను నమ్మకం. కనీసం 3 అధ్యాయాలు. సండే వచ్చింది, ఫ్రీగా ఉంటాం. ఎట్లా సండే అది అందరికీ హాలిడే, విశ్రాంతి దినం. కనీసం ఆ విశ్రాంతి దినం అని ఆయన కోసం ఇవ్వాలా, ఇవ్వకూడదు. సబ్జెక్ట్ ఉంది, విశ్రాంతి దినం ఏ విధంగా వాడుకోవాలి, ఎట్లా చేయాలనేది అయ్యగారు మీకు చెప్తారు, చెప్పిండొచ్చు. దాని గురించి ఒకసారి ఏప్రిల్ మొత్తం చెప్తాడు ఏందనేది. అది మనం అనుకుంటే విశ్రాంతి దినం, మనకేం విశ్రాంతి దినం, కావో పియో మజా కాదు. ఏందే సినిమా పోదామా, అయ్యా ఆ సినిమా చూసినావా, సండే కదాక ఇద్దరం తిరుగుకుంటే చూసుకుందాము, ఏం చేస్తున్నావు వచ్చే మనం అడగరా. ఇది ఉంటుంది సండే. అది కాదు సండే అంటే, అది కాదు. దేవుడి బిడ్డలు, అమ్మ పాప జర్ర ఎడవలే బిడ్డ ప్లీజ్. దేవుడి బిడ్డలు ఏం చేయాలంటే సండే మినిమం 5 అధ్యాయాలు చదవడానికి ప్రాక్టీస్ చేయండి. అది కష్టమే, కానీ ఇష్టంతో చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టంతో చేస్తావో అన్ని నీ కష్టాలు ఆయన కూడా నీకు ఇష్టంతో, దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే నీకు కూడా దేవుడు. అది మరవద్దు, అది మరవద్దు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. అని నాకు నా భార్య నాకు ప్రథమ స్థానం ఇచ్చింది. కానీ ఏమంటారంటే అయ్యో నా బంగారమా, నా ఇల్లు, నా చిన్నది, నా బాబా వద్దులే, ఎంత బొలకపోస్తారు. బంగారమే, ప్రియుడే, భర్తనే కాదు, అసలు ఎవరు అసలు భర్త, ఆయన మొదలు ప్రేమించు. ఆయన నీ తండ్రి, సర్వం అన్ని. ఏ రిలేషన్షిప్ ఉన్న ఎవరితో ఉండాలి, అప్పుడే నీకు అన్ని రిలేషన్షిప్లన్నీ సమృద్ధిగా. అక్క ప్రేమిస్తారు, అన్న ప్రేమిస్తారు, తమ్ముడు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. నువ్వు దేవుడితో ఉండి ఆయనకు ఏ స్థానం ఇవ్వాలి, అప్పుడు నీకు ఆటోమేటిక్ ప్రథమ స్థానం వస్తుందండి బాబు. ఇది ఎవరు తెలియదు, తెలిసి కూడా చేయరు కొందరు. నిజంగా చెప్తున్నా, నా కళ్ళతో చూసిన. రా బంగారమా అని మొగుడు పిలుస్తా కానీ నా ఏసయ్యా అని ఎన్నడూ విలువగా చూడలేదు. ఇంకా చెప్పుకుంటే మస్తుండే కానీ అది ఒకటి. అయిన తర్వాత కనీసం సండే కూడా ఒక 5 సార్లు చదవడానికి కష్టం అనుకోకుండా ఎన్నో ఓపిక తెచ్చుకొని 5 సార్లు చదవడానికి ప్రయత్నించండి. మీ జీవితాలలో మార్పులు జరుగును గాక. 100% జరుగుతుంది. నీ నమ్మకమే, నీ విశ్వాసమే ఏం చేస్తుంది, కాపాడుతుంది, స్వస్థపరుస్తుంది, సర్వం ఇస్తుంది. కనుక
ఆ విధంగా మీరు చేయాలి. ఇంకోటి, ఈ యొక్క బాగా వినండి అమ్మా, ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఎందుకంటే ముగింపులోకి వస్తున్నా, మీరు ఏమి ఇది కాకండి, తొందరగా చెప్పేస్తా. అయితే మీరు దీన్ని ఈ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది. మీ ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఈ యొక్క భయంకరమైన అంతిమ దినాల ఆఖరి రోజులలో మీరు బైబిల్కు ఎంత సన్నిధిగా, ఎంత దగ్గరగా, ఎంత అటాచ్ గా, ఎంత శ్రద్ధతో, హృదయమైన పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ బుద్ధితో, జ్ఞానంతోను దీన్ని ఎంత దగ్గర తీస్తే నీ ఆఖరి దినాలు అంత మధురంగా, అంత సమృద్ధిగా మీకు అందరికీ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మంచి పనులు, కానీ నేను చెప్పినవి చేస్తే మాత్రమే. మళ్ళీ ఏదో చెప్పిండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వచ్చి కోర్టు సూట్ చేసుకొని చెప్పాడు, ఏం జరిగింది? ఏం జరగలేదు. వేసిన కుక్కడు ఏడుస్తున్నట్టు మాత్రము నేను ఒప్పుకోను. అది నా తప్పు కాదు. మీరు చేయండి. యు ట్రస్ట్ గాడ్, దట్స్ ఆల్. హల్లెలూయా. దేవుని మీరు ఏం చేయాలి? yes, పక్కా మన దేవుడు మాట తప్పే దేవుడు. ఇందాక చెప్పిన ఆయన ఎప్పుడు మీరు గింత ఎంట్రీకంతా కూడా తప్పు పట్టడానికి లేదు. ఏ తప్పున్నా మనది, నాది, నీది, సంఘంలో ఉంటారు, అయ్యగారిలో ఉంటారు, నాదే ఉంటారు. నో, ఈజ్ ఆల్వేస్ ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్. ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్. పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. అది మీరు మనసులో పెట్టుకొని రైట్. ఇంకోటి, ఇందాక నా గీతలు 23 1-2 చదవడానికి ముగించేస్తా. మంచిగా గట్టిగా చదువుతుంటారు. నోట్లో ఇది పెడితే దాని మైకు లేకుండా కూడా ఇలా పడుతుంది. అట్లా చదవాలి. ఏం చదువుతున్నావు అమ్మా? 23 ఒకటా? అది చెప్పు. సారీ. నా గిన్నె నిండిపోతుంది. ఈ యొక్క చాప్టర్ ఏదైతే వాక్యము చదువు మీ జీవితాలలో అవి జరగబడును గాక. ఆ వాక్యంలో ఉన్న ప్రతిఫలం మీరు పొందును గాక. యెహోవా నీ కాపరి ఉండును గాక. యెహోవా నీకు సర్వ బలములు ఇచ్చును గాక. యెహోవా నీ సర్వ కార్యములను చేయును బడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus, hallelujah. Thank you master. Baba, hallelujah, hallelujah, hallelujah. తండ్రి నీ ఆత్మనైనా తండ్రి బిడ్డలందరినీ నాయన పేరు పేరున దీవించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొకటి మధ్యగా అయిపోయింది. ఏదైతే నీవు ఇప్పుడు చదివినవు, అయితే ఈ బైబిల్లో దాని అందు ఎవరైతే దివారాత్రములు ధన్యులు, దివారాత్రములు. ఒక
ఒక 5 నిమిషాలు ఏం సార్ నువ్వు దివారాత్రం మా రాత్రి ఏమైతే మా కళ్ళు ఏమైతే మా పనులు ఏమైతే మేము ఏడవాలి దివారాత్రం అంట. ఒక్క రాత్రి మీద చదివితే గొప్ప, ఒక గంట చదివితే గొప్ప, ఒక 5 నిమిషాలు చదివితే గొప్ప. ఎక్కడ దివారాత్రం సార్ అని మీరు అంటారు. కానీ ఆ ధన్యత, ఆ యొక్క మర్మము, ఆ యొక్క నగ్న సత్యము ఎవరికంటే అది చదివి అనుభవించి లోతుగా డెప్త్గా పోయిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. హల్లెలూయా. మీరు ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథములు దివారాత్రులు చదివిన వారు ధన్యులు. వాళ్లకు ఏ కొదువ ఉండదు, సమృద్ధి యేసు నామమున వారికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి శుభము కలుగును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ధన్యత పొందుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి, ఇదమ్మా ఎవరు కోపం కూడా వస్తుండొచ్చు మరి చిన్నలకు పెద్దలకు మరి ఎల్లర్స్కు. అంటే అయ్యా మీ పక్కన ఉన్నాం, కానీ ఆయనకున్న బుద్ధులు నాకుండవు, నాకున్న బుద్ధులు ఆయనకుండవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయమ్మా. అది అయితే దీంట్లో ఏంటంటే మనము బాగా వినండి అమ్మా, ఈ యొక్క దివారాత్రులు ధ్యానించుకుంటూ ఒకటి చేయాలి. మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవాలా నడవకూడదు. బాగుంది, ఇది ఇంపార్టెంట్ అమ్మా లైఫ్ లో. మీకు తెల్ల చిన్నదే దుష్టులు ఎవరు సత్వం అందరు గురికి చెప్తే కింద ఏదో నల్లగా ఉంటుంది అట్లా చెప్తారు. మోటుగా చెప్తున్నా, ఊర్లో ఇట్లే చెప్తా, అర్థమైతే వాళ్ళు విలేజ్ లో పోతారు. ఒకరుకుంటే తప్పు తప్పు చెయ్యని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవడును ఒక్కడున్నాడు. ఎస్, ఎవరు? ఒక్కడే ఒక్కడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప అందరూ పాపులే. ఏదో ఒక వేషను రాళ్ళతో కొన్ని చంపినప్పుడు అక్కడ అందరూ కొడతా ఉంటారు. కొడతా యేసయ్య పోయి మీలో తప్పు చేయని వాడు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా కొట్టారా? కొట్టినరా? చేతి కొట్టినా చేయలేపండి సుధం కొట్టలే. ఈవెన్ యేసయ్య కూడా పరిశుద్ధుడు, కానీ ఎందుకు కొట్టలేదంటే అంత గొప్ప దేవుడు. అంత ఆ స్త్రీని మనం ఇక వద్దులే, మనకు వచ్చిన నోట్లో చాలా వస్తాయి. ఏడు చూసినాక ఆమె అయితే కమ్మవుతే వద్దమ్మా, నేనే వస్తాపా, కలుస్తాం ఇంటి దగ్గర. ఇంటికి వస్తా కూడా వద్దంట మాట చెప్తున్నా. మానవులో మనం పొద్దు లేచి కొట్లాడితే నన్ను చూస్తే నిన్నెందుకు పిలుస్తారా, నీకెందుకు ఛాయ్ ఇస్తా, వద్దు వద్దు వద్దని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను చెప్పు, అట్లా కూడా చెప్తాను. అయితే మన యేసయ్య మాత్రం అట్లా కాదు. అయిపోయిందాం. అయితే ఎప్పుడు కానీ దుష్టుల ఆలోచన చొప్పున ఇంకొకటి, పాపుల మార్గమున నిలవాలి. నిలకూడదా? తెల్లది. ఎప్పుడు కానీ పాపుల మార్గమున నిలవకూడదు. ఆజ్ఞ అతిక్రమనే. ఎందుకంటే 10 మంది దుష్టులు ఎప్పుడు నువ్వు ఒక్కడు నేను మంచిగా పోతా, అయ్యగారు మంచిగా ఉన్నాడు, 10 మంది పాస్టర్లు అంతా అన్నప్పుడు సారీ ఏమనుకోకండి, 10 మంది అంతా అది చేసి ఏవో డబ్బు నా దగ్గర వచ్చింది చాలా. నేను ఇంకోటి నేను నా సెల్ఫ్ చెప్పుకోలే, కానీ చాలా పాస్టర్లు కూడా కొన్ని సెటిల్మెంట్లు చేస్తా. వస్తే వాళ్ళే సమస్యలతో వస్తారు పాపం. ఏమైనా దయచేసి 2 నిమిషాలు. ఇప్పుడేమైంది, 10 మంది అయ్యగారు మంచి నీతి అలవాటు, కనీసము ఛాయ కూడా తాగరు. ఏమంటారు? పాపే అంటారు. పోతే
తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగిన కూడా కళ్ళు మీకు అందరు బాగా తెలుసు. మరి తెలియదు అనుకుంటున్నా కళ్ళని. వెరీ గుడ్. అది కళ్ళే అనుకుంటారు. అట్లా 10 మంది మంచి వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఒక అంటే పాపి ఒక సపోజ్ ఒక 20 మంది 10 మంది 5 మంది మంచి వాళ్ళు ఒక పాపి వచ్చిన కూడా కవర్ అయిపోతుంది. అది ఏం చేస్తారు దినదిన వాళ్ళు చూసుకుంటూ అరే వీళ్ళు ఇంత మంచిగా ఉండు అయ్యగారు పాలు కూడా టీ కూడా తాగడు ఆ మంచిలు ఎప్పుడు తాగడో చూడము. నేను ఎందుకు ఇవన్నీ అలవాటు నాకు పాల ఉంది సిగరెట్ ఉంది తాగుడు ఉంది వ్యభిచారం ఉంది ఇచ్చి ఇవన్నీ ఉందని ఆయన కూడా ఏం చేస్తాడు మారిపోతాడు. ఆ రైట్ రాదు అవునా కదా మాడతాడా. అందుకే పాపుల మార్గంలో మనము నిలవకూడదు. అపహాసికులు అంటే తమ్మ చెప్పండి కొద్దిగా నాకు తెలియదు. బాగా చేసినట్టున్నావు మరి చక్కగా చెప్పింది తల్లి. ఇంకా రెడ్డి గారు ఇంకా చెప్పండి ప్లీజ్. నైట్ మాలయ్య గారు చూస్తుడు మీ బైబుల్ వచ్చాలి. ఇంకా అక్కడ నీ చెల్లెలు బాగా చేసినట్టున్నావు. అక్కడ నీ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తాం నాకు అర్థమైపోయింది సీన్. అదా ఏంటంటే ఆ డ్రెస్ ఎట్లుంది ఆ స్టైల్ ఎట్లుంది నాకు ఎంత బాగుండే పొడుగు జడ చిచ్చి దాని దగ్గర పోతారా నీకు చాక్లెట్ ఇస్తాను పిలుస్తావు కామెంట్. ఇంకా ఇంకా ఇదే కరెక్ట్. ఇంకా ప్లస్ అయిపోయింది మీకు అర్థం కానీ చెప్తున్నా. ఎనీబడి ఎనీవన్ ఇంకా అంతేనా చెప్పే దేవుడు సిగ్గుపడతా నాకైతే సిగ్గు లేకుండా మాట్లాడతాను. నేను చెప్పండి దేవుడు వచ్చి ఎప్పుడు సిగ్గుపడదు చెప్పేటప్పుడు చెప్పు ఏదొచ్చా చెప్పాడా. ఇంకా తాకట్లు అదే చెప్పినామంటే దెబ్బ పడుతుంది ఇంటి పక్కన లేకించే షురు. అయితే ఆ విధంగా అట్లా ఒకరి గురించి అమ్మలక్కలు జమ అవుతారు. టీవీ ముందర లేకుండా టీవీ సీరియల్ అయిపోయాక అందరూ కూర్చుంటారు. కూర్చొని వచ్చి దావేలు వచ్చాక వచ్చి దావే బుచ్చాక ఏం కాదు రాత్రి ఏం చేసి నీకు తెలుసా అదే ఏమో దాని నోడు కొట్టి చంపిండి అమ్మ అయ్యో ఎవరితో తెచ్చుకుంటాడు ఏమో చేసినాడో మాట్లాడినంట నీకెందుకు అక్క అయ్యో నీకు తెలియదు అక్క దానికి రాయించాం ఇంట్లో పోతుందని చెప్పు మనం మంచిగా ఉన్నాం అక్క ఇవి అంటే ఇవి ఎట్లాంటి మాటలు. తర్వాత కూర్చొని మళ్ళీ ఏమంటారు అమ్మో దాని చీర చూసినావే ఏం సార్ మనం చూడాలి చక్కగా వేసుకొచ్చింది పట్టించేది కట్టుకున్నా అబ్బా మరి ఎన్ని ఆరాలు చూడు ఎంత మంచిగా పోయమ్మ లేటెస్ట్ అంట అమ్మ మనకి లేదు లేదంటే లేదు. ఆ విధంగా అన్ని తన అన్నట్టు చాటీలు కామెంట్స్ తాకట్టు అని అయ్యా ఒకరి మీద ఒకరు చెప్పుకోరు. అది ఎప్పుడంటే మా టైం లేదు మా చర్చ్ మెంబర్స్ ఉంటారు. ఒక హోటల్ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే 2 minutes మీకు అర్థం కానీ భార్యలు పనిచేస్తుంటారు. భర్తల సంగతి నేను కూడా ఒక భర్త అయితే పోయితే భార్యను వదిలిపెట్టి డ్రాప్ ఇస్తారు. మళ్ళీ వచ్చి హోటల్లో కూర్చుంటారు. ఇక కూర్చొని ఒకటే ముచ్చటి ఇవే ఇప్పుడు చెప్పేది అయ్యా అమ్మాలక్కలు ఉంటే ఆడేమో అట్లా అవి వాళ్ళు ఎలా ఉంటాయి కదా సో అది చెప్పుకుంటారు. మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకొస్తారు. వాళ్ళకి ఇదే పని వాళ్ళకు ఉండేది ఇదే పని. ఎందుకంటే భార్య సంపాదించుకొస్తుంది పికప్ డ్రాపింగ్ ఉంటుంది. కూర్చుంటారు చాలా తాగుతారు మంతకాని పెడతారు. ఇది మంతకాని మూడుగా మన భాషలో చెప్పాలంటే అన్ని పనికి మాలిన మాటలు వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు ఇదే అపహాసకులు మాట్లాడే మాటలు. అటువంటివి కూడా దయచేసి వాళ్ళెంబడి మాటలు ఎప్పుడు కానీ అటువంటి అపహాసకుల చోట ఉండక ప్రతిరోజు ఉదయం నువ్వు కనీసం ఫస్ట్ చదవండి కొత్త నిబంధన చదవండి ప్లీజ్. సాయంత్రం మధ్యాహ్నం మీ ఇష్టం పాత నిబంధన ఇదొక 3 ఇదొక 3 దయచేసి కొద్దిగా ఓపిక చేసుకొని ఒక్క నెల మిమ్మల్ని మీరు మీ స్వహగా పరిశీలన మీ సొంతంగా మీ మనసులో మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకుంటూ నిజంగా నేను చదివితే ఏమన్నా అవుతుందా కాదా అనేది తెలుసుకోండి. కానీ
నేను చెప్పిన 3 ఉంటాయి: పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ బుద్ధి. ఈ వ్యక్తి ఈ హృదయంలోకి అతన్ని ఆహ్వానించాలి. ఎవరిని? ఇప్పుడు నువ్వు ఇది చదువు. అట్లా ఎక్కడ అట్లా వస్తే 5 అధ్యాయాలు ఒక నెల చూడాలి. మీకు అద్భుతాలు జరగకపోతే ఇవన్నీ జరుగును గాక. 100% జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఎవరికి లేడండి. అంతే, దానికి వేరే దిమ్మ తిరిగిపోవాలి మన దేవుడిని వాళ్ళు వస్తే. అంత మంచి గొప్ప దేవుడు. దిమ్మ తిరిగిపోవాలి, తగ్గేది లేదు మన దేవుడికి ఎవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు, తగ్గేదే లేదు. తగ్గించుకునే దేవుడు మన దేవుడు కాడు. ఎస్, అబద్ధాలు ఆడే దేవుడు కాడు. ఎందుకంటే ఆయన మానవుడు. ఎస్, అదే మీరు చిన్న చిన్నవే గ్రహించి మనసులో పెట్టుకొని దయచేసి లేట్ అయితే అయ్యా గారు క్షమించాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఇంటున్నారు, వాళ్ళ ముఖాలు చూస్తే నాకు కూడా చెప్పబుద్ధి అయిపోయారు. అందులో అందరి పళ్ళు ఎంత చక్కగా కనబడుతున్నాయి. అంత నవ్వుకుంటే అబ్బా వెరీ గుడ్. మంచి ఇట్లా నవ్వుతూ వినాలి వాక్యము. దేవుడు మీ యొక్క కోరికలను, మీ యొక్క మనోవాంఛలను నిండుగా మెండుగా ఆశీర్వదించి వీళ్ళ కాచి కాపాడి దీవించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుంటామమ్మా. యాక్చువల్లీ మనసులో ప్రేయర్ చేసుకొని చేసినట్టు ఇది ఒకటి ముగింపు ప్రార్థన. అందరూ దయచేసి తలలో వచ్చుకుంటే ఈ ప్రార్థనతో ముగిస్తే మనం మళ్ళా నెక్స్ట్ కార్యంలోకి మనకు వెళ్ళిపోతాం. దయచేసి తలలో వచ్చుకోండి. ప్రియ సంఘస్థులందరికీ నాయన, మరి వీరిలో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు నాయన పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల మంచి పరలోకపు తండ్రి నాయన, ఈ యొక్క భిన్న వాక్యాన్ని నాయన, భిన్న సందేశాన్ని నాయన, భిన్న మరి ఈ జీవం కలిగిన వాక్యాన్ని నాయన నీరు కట్టి ఫలించేటట్టు బిడ్డలు మరి నాయన ఏ విధంగా అయితే నాయన మరి పశువు తిని గడ్డిని తిని నెమరు వేసుకుంటుందో తండ్రి, ఈ విధంగా వీళ్ళు ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకునే బిడ్డలుగా మరి దీవించండి, ప్రేరణ కలిగించండి నాయన. వాళ్ళ మనోనేత్రాలను తెరవండి తండ్రి. ఎందుకంటే సాధారణుడు నాయన వారి మనోనేత్రాలను గుడ్డితనం కలిగిస్తాడు తండ్రి. ఆ గుడ్డితనం తీసేయండి తండ్రి. వారికి ఒక మంచి తండ్రి 2 రకాల భౌతిక నేత్రాలు, మనోనేత్రాలు ఉండే తండ్రి. వాళ్ళు భౌతిక నేత్రాలను మర్చిపోయి మనోనేత్రాలను ఓపెన్ చేసి నాయన ప్రతి బిడ్డ కూడా నీళ్ళు ఉండలే తండ్రి. వాళ్ళు నాయన చీకుల్లో, చింతల్లో, కష్టాల్లో పడిపోవడానికి కారణము తండ్రి. తప్పిపోయిన కుమారుని వలె మరి కాపరి విడిచిన గొర్రె పిల్ల వలె నాయన మరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో తండ్రి. మరి పాపం అనే ఊపిలో పడి ఉన్నారేమో తండ్రి. మరి వారికి నచ్చిన రీతిలో బ్రతుకుతున్నారేమో తండ్రి. ప్రియ సంగమ సహోదరి సహోదరులారా, వెంటనే మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి తండ్రి. మరి మీ యొక్క యేసు క్రీస్తుని మీరు ఒక రక్షకునిగా, ఒక కాపరిగా అంగీకరించుకొని మీ జీవితాల్లో, మీ హృదయంలో, మీ మనసులో, మీ యొక్క సర్వ అవయవములు నాయన మీరు ఇచ్చిన కనుక ఒక దేవాలయం అని వాళ్ళు గ్రహించి ఆ హృదయంలో నాయన మంచి మీకు చోటిచ్చి వారు ఆ విధంగా నాయన బ్రతుకుటకు సమృద్ధిగా వాళ్ళు జీవించుటకు నాయన ఫలభరితమైన మన విస్తారమైన సమృద్ధిని కలిగి నిండుగా మెండుగా ఆ బిడ్డలను ఆశీర్వదించి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మరోసారి నాయన మీ గాయపడిన దక్షిణ హస్తానికి ఇచ్చుకుంటూ అప్పగించుకుంటూ వాళ్ళు వచ్చిన ప్రతి బిడ్డను నాయన వీరితో పాటు వాళ్ళ ఇంట్లో నాయన మరి ఎంతో మంది బాధలతో వేదనతో నాయన మనసులో ఏదో నేను చెప్పినందుకు వీళ్ళు నవ్వుతున్నారు, కానీ వాళ్ళ మనసులో బాధలు ఎరిగిన దేవుడు, హృదయ పరిశోధకుడు, మనోవాంఛలు ఎరిగిన దేవుడు, వాళ్ళ మనోవేదన వాళ్ళ వాంఛలు అన్ని యేసు నామములో తీర్చబడును గాక అని కూడా ప్రార్థిస్తూ నాయన మీ కృపలో బిడ్డలు నడిపించి దీవించి ఆశీర్వదించి నాయన వారికి కావలసినది మీ నామమున ప్రతి ఒక్కటి నాయన మరి ఏ విధమైన నాయన మరి బిడ్డలు బాధతో కష్టంతో మరి ఇక్కడ వచ్చి కూర్చున్నారు కనుక నాయన మరి సండే విశ్రాంతి దినమును వాళ్ళు సంతోషంతో నాయన మరి ఎంజాయ్ చేసుకుంటూ వారి ఉట్టి రిక్త ఆస్తములతో వెళ్ళకుండా బిడ్డలను నాయన ఈ యొక్క నాయన మరి వెలుగైన మరి జ్ఞానమైన వాక్యంతో బిడ్డల హృదయాలు నింపి పంపించి వారి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా వారు కూడా ప్రేరేపణ కలిగించి నాయన వారి పేరు
ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి నాయన ఎవరైనా నాయన మంచం పట్టి నాయన ఎవరైనా రోగం బాధతో నాయన మరి ఏదైనా నాయన వారు అస్వస్థత ఉంటే స్వస్థత దయచేసి మరి అయ్య గారిని చెప్తూ నడుపుతున్నా శ్రీవన్ గారిని మరి కుటుంబాన్ని ఆయన కూడా నాయన ఇంకా సమృద్ధిగా బిడ్డను ఈ సేవలో వాడుకొని జీవించి అతనికి కావలసిన సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రత్యేకంగా బిడ్డను మరి కలిగించి దీవించి ఆశీర్వదించి కావలసిన ప్రతి అవసరతను యేసు నామమున అయ్య గారికి తీర్చబడను గాని కూడా ప్రార్థిస్తూ నీ కృపలో నడిపించి మరి కాశీ కాపాడమని ఈ కొద్ది విన్నపములు అతిశ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున ప్రతిమిలాడి ప్రార్థించి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. థాంక్యూ